ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కాదు, ఒకవేళ జరగలేదండి, జరగకపోతే ఏం చేస్తారు మీరు? ఎవరికైనా ఆ ఛాలెంజ్ ఇస్తారు? ఇప్పుడు ఛాలెంజే చెబుతున్నాను నేను. జరగలేదు అన్నారు, జరగలేదంటే నా ఫీల్డ్ వదిలేసుకొని దండం పెట్టి వెళ్ళిపోతాను. తప్పే ఉంది? ఓకే, నా తప్పది, నా తప్పుని నేను శాస్త్ర ప్రకారంగా నా తప్పుని నేను అన్నప్పుడు నిరూపణ అయినప్పుడు నాకు వద్దనుకుంటే పక్క తప్పుకుంటాను. తప్పే ఉంది? ఓకే, నాకు అమ్మవారు ఆంశ లేదు, అమ్మా నేను తప్పు చేశానమ్మా అని ఆమెకు చెప్పుకుంటే వెళ్ళిపోతాను నేను. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి దాని గురించి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయాక చెప్తారా, లేకపోతే ఇంటర్వ్యూలో ఏమైనా చెప్తారా? ఈ మంత్, ఈ వారం మార్చి తర్వాత మార్చి తర్వాత ఆయన గురించి ఏదైనా చెప్పబోతున్నారు? అవును, చెప్తారు. ఇప్పుడే చెప్తారు లైవ్ లో? ఏం కావాలి? ఇప్పుడు మార్చి తర్వాత ఆయనకి ఏం జరుగుతుందో మీరు చెప్పండి. ఒకవేళ ప్రొఫెషన్ పరంగాని దేని పరంగాని మన లైఫ్ లోని ఏదో ఒక పాయింట్ మీరు చెప్పండి. రైట్, అది ఒకవేళ జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తాను. రైట్, ఓకేనా? అశోక్ గురూజీ గారే. ఓకే, రైట్. నేను 100 మందికి చెప్తా. సరే, ఒకవేళ జరగకపోతే మీరు క్షమాపణ చెప్తాను నేను. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా నేను ఎక్కడైతే చెప్తున్నానో ఆ విషయంలో నేను క్షమాపణ చెప్పడానికి రెడీ. ఓకే, ఇక్కడ ఈ అబ్బాయి అన్నారు 26 మార్చి తర్వాత నుంచి మే లోపు ప్రొఫెషన్ పరంగా మార్పు ఉంది. రాకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇదే డేట్, 2 నెలలు ఇచ్చిన టైం, మాట్లాడదాం. ప్రొఫెషన్ పరంగా మార్పు ఉంటుంది. అవును, మార్చి నుంచి మే లోపు గ్రోతింగ్ ఉంది. ఇది 100% గ్రోతింగ్ ఉంది. ఇది 100% గుర్తుపెట్టుకో. 2 నెలలే ఇచ్చేది, నేను గుర్తుపెట్టుకోమని చదువుతున్నాడు. నేను కూడా అదే గుర్తుపెట్టుకోమని మాట్లాడదాం. గుర్తుపెట్టుకొని నెంబర్ కూడా ఇస్తాను, సూపర్ రాయమనంటే చెప్పమనండి. అది క్లారిటీ. ఎందుకంటే మనం చెప్పే విధానం క్లారిటీ ఉండాలి. గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తుంది అని అంటారు. జంతువులకి ఎందుకు చేయవు? అవునా? గ్రహాలు జంతువులకు కూడా ప్రభావితం చేస్తాయి. ఎలా అంటారా? ఒక కుక్క ఉంది, స్నానం చేయరు కదా. ఇప్పుడు నామూలు స్నానం చేస్తారు అంటారు, తినకూడదు అంటారు. ఇలాంటివన్నీ మనుషుల మీద కొన్ని వాడుతూ ఉంటారు. అవి మన ఇంట్లో పెంచుకున్న కుక్కలవని, రోడ్ల మీద తిరిగే కుక్కలవని, దేని మీదైనా ప్రభావితం చేస్తున్నట్టు మాకు ఎప్పుడు అనిపించలే. ఎందుకు? ఇప్పుడు మీరు అడిగారు కదా, గ్రహాలు ప్రభావం పనిచేయకపోతే కుక్కల మీద, ఒక కుక్క ఇంట్లో కూర్చోబెట్టి దాన్ని రాణిలా పోషించిన వాళ్ళు 1,90,000 మంది ఉంటున్నారు. ఇప్పుడు అంతకుముందు ఆ కుక్క బయట రోడ్డు మీద ఏదేదో తింటూ దాన్ని రోజు కొడుతున్నాం. ఎందుకని ఉంటుంది? మీరు చెప్పినట్టు అన్ని కుక్కలు ఒకేలాగా ఉండాలి కదా, అన్ని జంతువులు ఒకేలాగా ఉండాలి కదా. ఎందుకు ఉండటం లేదు? అవి రోడ్డు మీద బ్రీడ్స్, ఇవి ఇంట్లో పెంచుకొని కొనుక్కొని తీసుకుని ఆ బీడ్స్ ఈ బీడ్స్ ఏదో ఏకం చేసి చేస్తున్నారు కదా. కానీ కర్మ కాలం దానికి గ్రహాలు బట్టే కదా దానికి స్థానము. దాన్ని సీమంతం చేస్తున్నారు, దానికి అన్ని చేస్తున్నారు, పిల్లలాగా ఎత్తుకొని తిరుగుతున్నారు. ఎందుకని కొన్ని జంతువులు అడవుల్లో రారాజులో బతున్నాయి, కొన్ని జంతువులు జూలో ఉంటున్నాయి. ఎందుకని? కుక్కకు కూడా జాతకం ఉంటుంది అంటారు. కుక్కలకు కాదు, గ్రహాలు బట్టి మారుతున్నారు. గ్రహాలు బట్టి మారుతున్నారు. నేను అదే అంటున్నాను, సమాజం అవుతున్నా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనుషులకి గ్రహాలకి జాతకానికి లింక్ పెడతారు. అవునా? మరి ఇదే గ్రహాలు జంతువులకు కూడా పనిచేస్తుందంటే కుక్క కూడా ఒకటి ఉండాలి కదా, రాత ఉంటది, లేకపోతే ఏమి ఉంటాయి కదా, ఉంటది కదా. రాత ఉంది. కొన్ని కుక్కలు తీసుకొని లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారండి. కొన్ని కుక్కలు రోడ్డు మీద ఎందుకు కొడుతున్నారు అంటున్నా నేను. అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా మిమ్మల్ని. అది నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, చేస్తున్నా. కుక్కకు జాతకం ఉంటుందా, రాత ఉంటుందా? ఉంటదిగా. వాడి యొక్క పూర్వజన్మ కకృతి బట్టి, నెక్స్ట్ పూర్వజన్మ కకృతి ఉంది కదా, దాన్ని బట్టి వాడి జీవితం ఏర్పడింది. వాడు పూర్వజన్మ దరిద్రుడై ఇబ్బంది పెట్టి నరకం చూసి వాడు అన్ని చేశాడు అనుకోండి, వాడు మంచి కుక్కని తీసిపోయి బయట వేసి కుక్కను కొట్టినట్టు కొడుతుంటారు. అది కుక్క సావు రా, కుక్క కొట్టినట్టు కొట్టేవాళ్ళరా అంటారు. అది కారణం. అప్పుడు గ్రహాలు లేకపోతే మీరు అన్నట్టు పులి రారాజండి. పులి అడవిలో ఉంటుంది, దాన్ని చూస్తే అన్ని జంతువులు భయపడతాయి. జూలో పెట్టి మనం పోయి దాన్ని పొడిచి చూస్తూ హాహా అంటున్నావా లేదా? అవును. దాని జీవన విధానం ఏంటి? అడవి మొత్తంలో కూడా తన ప్లేస్ని ఒక రౌండ్ చేసుకుని ఆ ప్లేస్లో బతుకుతూ ఆ ప్లేస్ శాసించగలిగితే పులి. ఇప్పుడు ఇక్కడ 6-6, 6-12, 6-18, 6-24 మొత్తం ఆడ కూర్చొని క్లోజెట్ వేసుకొని పోయి ప్రతి ఒక్కరు రాయి వేసి హింస పెడుతున్న వాళ్ళు కదా. హింస పెడతావా లేదా? అదే దానికి జాతకం ఏంటి? ఇప్పుడు ఇది రాజా, ఇది రాజా, ఏది రాజు? గ్రహాలు బట్టే కదా. ఇది కూడా గ్రహాలు పనిచేస్తున్నట్టే కదా. వాటికి కూడా గ్రహాలు పనిచేస్తాయి, అంతే కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి ఒకడు పిల్లిని ఎడబెట్టుకొని పోతాడు, ఒకడు పిల్లిని చూస్తూ కొడుతుంటాడు. ఏంది తేడా?
అంటే ఆ పిల్లి పాలు తాగడానికి వచ్చేదాన్ని కొడతారు. ఇక్కడ పిల్లలకి రోజు దానిలో బంగారం దానిలో పోసి తాపుతున్నారు కదా. అవును, అవును. ఎందుకని? అది అంతే, ఇష్టం వాళ్ళది. అది మనుషుల వల్ల. మనిషిని మనం అది అటాచ్మెంట్ ఎందుకు అవుతుంది? అది అటాచ్మెంట్ నీకెందుకు అవుతుంది? నువ్వు ఇంకో పిల్లిని చూసి తీసుకొచ్చుకోవట్లేదు, ఆ పిల్లి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఆ పిల్లిని ఎందుకు తీసుకొచ్చావు? బాగుందిగా, నచ్చిందంటే నీకెందుకు నచ్చింది? నీ కర్మ జన్మ, నీ పూర్వజన్మ కర్మ, దాని కర్మ ఇద్దరికి ఏకమైతేనే తీసుకొచ్చుకుంటావు. నీకు నచ్చేది అప్పుడే నచ్చుద్ది. అది ఊళ్ళో వాడు ఎవరికి నచ్చదు, నీకు ఒక్కడికే నచ్చింది. ఎందుకు నచ్చింది? కర్మ. అక్కడ మీకు అటాచ్మెంట్ మీ ఇద్దరు లైఫ్కి. ఆ అటాచ్మెంట్ మనిషికి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా దాన్ని తెచ్చుకుంటావు. అందరు చిచ్చి అని అది ఎవడు కొంటావు, నువ్వు పోయే కొనుక్కుంటావు. దాన్ని నువ్వు ఎట్టంటే నీకు వచ్చిన తర్వాత నుంచి కోటేశ్వరాలు అయింది, నా కట్ట చేసిందని ఎగబడి అన్ని దాన్ని పెడుతుంటావు. అంతే. ఎందుకని? అదంతే. ఆ రెండు గ్రహాలు, రెండు కర్మలు కలిసినప్పుడు ఆటోమేటిక్గా మనిషి జీవితం. ఓకే. అశోక్ గారు ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో జనాలు కనబడడం స్టార్ట్ అయింది? 2000 కరోనా టైం అండి. ఈ మధ్య కాలంలో మీడియాలో ఎందుకు కనిపిస్తున్నారు? మీ అవసరం నేను ఆల్రెడీ అప్పటి నుంచే ఉన్నా కదా. ఉన్నారు, కానీ ఈ మధ్య కొంచెం నేను ఆస్ట్రాలజీలో అన్నీ చెప్తూనే ఉన్నాను, రాశిఫలాలు చెప్తూనే ఉన్నాను, అన్నీ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య ఎందుకు కనపడుతున్నారు అనే దానికి సమాధానం. ఎందుకనంటే ఈ మధ్యనే కనపడడానికి కాదు. నేనేమంటానంటే ఒక శాస్త్రం బతకనిద్దాం. ఇప్పుడు నేను గొప్పవాడిని కాదు, ఇక్కడ శాస్త్రం గొప్పది. నా కోసం నేను బతకమని చెప్పట్లా, శాస్త్రం గొప్పది. ఈ శాస్త్రం బతుకుంటే ఇవాళ ఇంకో కాదు, నేను అన్నాడు పోయినా ఇంకో 10 మంది బతుకుతారు. 10 మందికి ఉపయోగపడాలి ప్రజలకి. నా కోసం నేను బతకమని చెప్పట్లా, నేను సంపాదించుకోవాలని నాకు శాస్త్రం కాదు. ఇలాంటిది ఇంకో 10 మంది నేర్చుకొని 10 మందికి ఉపయోగపడాలి వాళ్ళు. ఆ 10 మందికి ఉపయోగపడి సొసైటీలో కొంత అంతో నా వల్ల నేను పుట్టి చచ్చేటప్పటికి ఎవడో 10 మంది కన్నా ఉపయోగపడుతూ ఉంటే అది ఉపయోగమే. నేను ఎటు చస్తాను, అందరూ చచ్చిపోతాం, చచ్చిపోకుండా ఎవడు లేవు. కానీ పోయేటప్పటికి పలానా అతను చెప్పిన దాన్ని కొంచెమన్నా మేము ఆచరించాము, చేశాము అనే ఫీలింగ్తో వాడు చెప్తాడు చూడండి, అది హ్యాపీనెస్. ఇప్పుడు చాలా బాధలు ఉండి వస్తున్నారండి మన దగ్గరికి. ఎవడో ఒకడు వస్తాడు, గురుగారు నా పరిస్థితి దారుణంగా ఉందంటే, నా భార్య కొట్టిందో, నా ఇబ్బంది కట్టిందో, నా పిల్ల చచ్చిపోయిందో, ఏదో వస్తుంటారు. వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఇబ్బంది పడుతూ వస్తే వాడిని ఓదార్చి బయటికి పంపించి సర్వాన్ని గురుగారి వల్ల బాగున్నానని ఒక్క మాట అన్నాడు చూడండి, అది హ్యాపీనెస్. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చని రాదు అది.